హాయ్ స్టూడెంట్స్, నమస్తే. నేను మీ మహేష్ రామ్ శెట్టి. వెల్కమ్ టు మై ట్యూటోరియల్స్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఫిజిక్స్ ప్రాక్టికల్స్ మొత్తం కూడా చూద్దాం. సో మీరు 2021కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అయితే ఫిజిక్స్ ప్రాక్టికల్స్ 14 ప్రాక్టికల్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఈ 14 ప్రాక్టికల్స్ సంబంధించి ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది, మీరు ప్రాక్టికల్ ఎలా చేసి రీడింగ్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను. సో ప్రాక్టికల్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు 2 days ముందు చేయాల్సిన పని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా మీరు చేయాల్సిన పని ఫార్ములాస్ అలాగే టేబులర్ కాలమ్స్ నీట్గా ప్రాక్టీస్ చేయండి. అలా చూడకుండా ప్రాక్టీస్ చేస్తేనే మీరు రేపు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంకొకరి హెల్ప్తో పని లేకుండా మీరే రాసేయగలరు. ఓకేనా? నేను చెప్పిన పని మర్చిపోకుండా చేయండి. ఇప్పుడు నేను చెప్పే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఈ 14 ప్రాక్టికల్స్ సంబంధించి బ్రీఫ్లీ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాక్టికల్ వెళ్ళినప్పుడు మనకి మార్క్స్ అనేవి ఏ విధంగా వేస్తారు ఒకసారి చూడండి. ఫార్ములా అండ్ ప్రొసీజర్ కి మనకి 2 + 3 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ అలాగే టేబులర్ కాలమ్ అండ్ అబ్జర్వేషన్ అండ్ గ్రాఫ్. సో ఇక్కడ టేబులర్ కాలమ్ కంపల్సరీ వేయాలి. నెక్స్ట్ అబ్జర్వేషన్ అంటే తీసినటువంటి వాల్యూస్ అలాగే మీరు వేసిన గ్రాఫ్స్ వీటన్నిటికి కూడా 2 + 4 + 2 మొత్తం కలిపి 8 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ లో మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ ఖచ్చితంగా వేయాలి. మీరు డైరెక్ట్ గా ఆన్సర్ వేస్తే మీకు మార్క్స్ అనేవి వేయరు. సో కాబట్టి క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఖచ్చితంగా వేయండి. క్యాలిక్యులేషన్ పార్ట్ అలాగే రిజల్ట్ యూనిట్స్ కంపల్సరీ పెట్టాలి. సో ఇవన్నీ కూడా రాసినందుకు మీకు 6 మార్క్స్. సో ఈ విధంగా మొత్తము ఈ 8 6 14 + 5 ఇంతవరకు 19 వస్తాయి. నెక్స్ట్ మీకు ప్రికాషన్స్ ఖచ్చితంగా కొన్ని ప్రాక్టికల్స్ కి ల్యాబ్స్ చేసేటప్పుడు మనకి జాగ్రత్తలు ఉంటాయి అన్నమాట. వాటిని కంపల్సరీ రాయాలి. ఓకేనా? 19, 20, 21. సో నెక్స్ట్ మీకు 5 వచ్చేసి వైవా క్వశ్చన్స్, నెక్స్ట్ 4 మార్క్స్ వచ్చేసి రికార్డ్ క్వశ్చన్స్. సో మీరు రికార్డ్ రాసిన తర్వాత మీకు 4. హాయ్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు ప్రాక్టికల్కి సంబంధించినటువంటి వెయిటేజ్ అయితే చూసారు కదా. సో నెక్స్ట్ మనం ప్రాక్టికల్స్ పోదాము. సో ఫస్ట్ ప్రాక్టికల్ వచ్చేసి మీకు వెర్నియర్ క్యాలిపర్స్. సో వెర్నియర్ క్యాలిపర్స్ లో రీడింగ్ ఎలా తీసుకోవాలని చెప్పేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసినా ఒకవేళ చూడకపోయినా మళ్ళీ వెళ్ళి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే మీకు సింపుల్గా చూడండి. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 స్కేల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మెయిన్ స్కేల్. మనకి నా చేతిలో వెర్నియర్ క్యాలిపర్స్ కనిపిస్తుంది కదా, దీంట్లో మెయిన్ స్కేల్ ఉంటారు. దీనిపైన మనకి సెంటీమీటర్స్ ఉంటాయి, అలాగే పై వైపు ఇంచెస్ ఉంటాయి. నెక్స్ట్ మీకు ఈ వెర్నియర్ క్యాలిపర్స్తో మొత్తం 3 రకాలైనటువంటి యూజెస్ ఉంటాయి. సో ఏంటి ఆ 3 రకాల యూజెస్ అంటే, మనకి ఈ మిడిల్లో ఉన్నటువంటి ఈ 2 జాస్ ఉన్నాయి కదా, ఈ 2 సైడ్స్, ఈ రెండింటి మధ్యలో ఆబ్జెక్ట్ని ఉంచి దాని యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే పై వైపు ఉన్నాయి కదా, వీటిని యూజ్ చేసి ఏదైనా పైప్స్ వాటి లోపల ఇన్సైడ్ ఉండేటువంటి డయామీటర్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ పైన ఉండేటువంటి పాయింట్స్ పనికి వస్తాయి. నెక్స్ట్ అలాగే మనకి బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది వచ్చేసి డెప్త్, దాని యొక్క లోతుని కనుక్కోవడానికి పనికి వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది ఈ వెర్నియర్ క్యాలిపర్స్. ఫిజికల్గా మనం చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అలాగే దీంట్లో మనం మూవ్ చేస్తున్నాం కదా, ఈ సైడ్ ఈ పార్ట్ మూవ్ చేస్తున్నాం కదా, ఈ పార్ట్ పైన మనకి 11 లైన్స్ కూడా ఉంటాయి. ఈ 11 లైన్స్ని మనము వెర్నియర్ కోఇన్సిడెన్స్కి సంబంధించి క్యాలిక్యులేషన్ తీసుకునేటప్పుడు దాన్ని తీసుకుంటాం. మీరు ఫస్ట్ ఒకసారి టేబుల్ చూడండి. ఈ టేబుల్లో రీడింగ్స్ ఎలా వేయాలో చూద్దాం. సో మనం ఇక్కడ టేబుల్ అబ్జర్వ్ చేస్తే మనకి ఎంఎస్ఆర్ రీడింగ్ అని చెప్పేసి ఉంది. సో మీకు పక్కన స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది ఎంఎస్ఆర్ రీడింగ్. సో మెయిన్ స్కేల్ రీడింగ్ అన్నప్పుడు మనము వెర్నియర్ క్యాలిపర్స్లో మెయిన్ స్కేల్ పైన కనిపించేటటువంటి సెంటీమీటర్ లైన్ ఉంది కదా, దాంట్లో ఫస్ట్ లైన్ ఉంది కదా, 0th లైన్ అని VC. ఇక్కడ చూడండి, వెర్నియర్ క్యాలిపర్స్ ఫస్ట్ లైన్ ఉంది కదా, 0 లైన్. ఈ లైన్కి ఎదురుగా ఎంత అయితే ఆగుందో సో అది వచ్చేసి ఎంఎస్ఆర్ రీడింగ్ అవుతుంది. ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోవాలి. 1 2 3 3.1 దాటిందనమాట. సో దేనికి దగ్గరగా ఉంటే అదే వేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ రీడింగ్ ఎక్కడ వేసుకోవాలి? 3.1 అనేది టేబుల్ చూపిస్తున్నాను. ఈ టేబుల్లో ఎక్కడ నోట్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ టేబుల్ చూశారు కదా, ఈ టేబుల్లో ఇక్కడ ఎంఎస్ఆర్ అని ఉంది కదా, ఈ ఎంఎస్ఆర్ రీడింగ్ దగ్గర ఆ 3.1 అనేది నోట్ చేసుకుంటాం. దాని తర్వాత ఏం చేస్తాము? సో ఇక్కడ ఉన్నటువంటి మిగతా లైన్లన్నిట్లో కూడా ఏ లైన్ అయితే పైన ఉన్నటువంటి లైన్లలో ఈ పైన కరెక్ట్గా ఈక్వల్గా ఉందో చూడండి. సో ఇక్కడ దాదాపు అన్ని కొంచెం పక్కకు ఉన్నట్టుగా ఉన్నాయి. చూడండి, ఈ లైన్ 5th లైన్ చూడండి, 5th లైన్ 6th లైన్
ఫిఫ్త్ లైన్ ఈక్వల్గా ఉంది. సో ఆ ఫిఫ్త్ అనేది మనము ఇక్కడ వీసీ అని ఉంది కదా, సో ఈ వీసీ దగ్గర ఇక్కడ నోట్ చేసుకోవాలన్నమాట. అలాగా మీరు ఇదే రీడింగ్ని 5 టైమ్స్ చేయాలి. చేసి ఈ యొక్క వీసీని 0.01తో మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ ఇక్కడ వేసుకోవాలి. తర్వాత దీన్ని టోటల్ యాడ్ చేసుకొని చివరిలో రాయాలి. ఓకేనా? ఈ రీడింగ్ అంతా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, మిమ్మల్ని కనుక్కోమంది వాల్యూమ్ కదా, సో వాల్యూమ్ ఫార్ములా వేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పియర్కి కనుక డయామీటర్ కనుక్కున్నారనుకోండి, డయామీటర్ని బై 2 చేసుకుంటే మనకి రేడియస్ వస్తుంది. సో ఆ రేడియస్ ఫార్ములా వేసుకొని 4/3 πr³ వేసుకొని స్పియర్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఇదే రిజల్ట్ అనమాట. ఓకే స్టూడెంట్స్, తర్వాత ప్రాక్టికల్ వచ్చేసి మనకి స్క్రూ గేజ్. సో స్క్రూ గేజ్ అంటే ఇప్పుడు నా చేతిలో ఉంది చూసారు కదా, దీన్నే స్క్రూ గేజ్ అంటారు. ఇది స్క్రూ ప్రిన్సిపల్ పైన వర్క్ చేస్తుంది. స్క్రూ అనే ప్రిన్సిపల్ పైన ఆధారపడి పనిచేస్తుంది అనమాట. సో దీంట్లో మనము రీడింగ్స్ ఎలా తీయాలి అనేది ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ స్క్రూ గేజ్లో మొత్తము 2 టైప్ ఆఫ్ స్కేల్స్ ఉంటాయి. సేమ్ ఇంతకుముందు మీరు వెర్నియర్ క్యాలిపర్స్లో ఎలా అయితే నేర్చుకున్నారో అదేవిధంగా స్క్రూ గేజ్లో కూడా 2 రకాల స్కేల్స్ ఉంటాయి. అయితే దీన్ని ఉపయోగించి మనము గేజెస్ అనేవి కనుక్కుంటాం. సన్నటి వైర్లు వాటి యొక్క గేజ్ థిక్నెస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు అలాగే మనం ఫస్ట్ ఒక రీడింగ్ ఎలా తీసుకోవాలో చూద్దాం. మనం ఇక్కడ టేబుల్ ఒకసారి గమనిద్దాం. ఈ టేబుల్లో మనకి ఏమేమి ఉన్నాయంటే చూడండి, పిఎస్ఆర్ రీడింగ్ అని, తర్వాత హెచ్ఎస్ఆర్ రీడింగ్, అలాగే కరెక్టెడ్ హెచ్ఎస్ఆర్ అని ఉంటుంది. సో దీంట్లో మనకి పిఎస్ఆర్ అంటే ఏంటో చెప్తాను చూడండి. సో నీకు కనిపిస్తుంది కదా, ఇలా దీని మొత్తాన్ని ఇలా బ్యాక్కి ఇలా అన్నప్పుడు మీకు ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా స్కేలు, దీన్నే మనము పిఎస్ఆర్ స్కేలు అని అంటాము. సో స్టూడెంట్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్నే మనము పిఎస్ఆర్ స్కేలు, పిచ్ స్కేల్ రీడింగ్ అని అంటాం అనమాట. తర్వాత ఇది కనిపిస్తుంది కదా, దీన్ని హెచ్ఎస్ఆర్ అంటాం, అంటే హెడ్ స్కేల్ రీడింగ్. సో దీన్ని మొత్తాన్ని మనము క్లోజ్ చేయాలి. ఫస్ట్ ప్రాక్టికల్ కనుక్కునేటప్పుడు దీనికి ఎర్రర్స్ ఉంటాయి. ఆ ఎర్రర్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసినప్పుడు మీకు రీడింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో మీరు ఇలా మొత్తము క్లోజ్ చేసిన తర్వాత ఫిట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తాము అంటే, కరెక్ట్గా ఈ మిడిల్లో లైన్ ఉంది కదా, ఆ లైన్కి ఎదురుగా 0 ఉందో లేదో చూడండి. సో ఇది జస్ట్ ఒక పాయింట్ పైకి ఉందండి. సో ఒక పాయింట్ పైకి ఉన్నా కానీ చూడండి, బాగా టైట్ చేశాను, దాదాపు 3 పాయింట్స్ పైకి ఉంది. సో 0 అనేది పైకి ఉంటే దాన్ని నెగిటివ్ ఎర్రర్ అంటారు. నెగిటివ్ ఎర్రర్ ఉన్నప్పుడు దానికి మనం పాజిటివ్ కరెక్షన్ చేసుకోవాలి. సో పాజిటివ్ కరెక్షన్ అంటే ఇప్పుడు 3 పాయింట్లు ఉంది కదా, సో 3 పాయింట్లు మనం ఏం చేయాలి, ఎడిషన్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఒకవేళ మనము 0 అనేది కింద కనుక అబ్జర్వ్ చేసాం ఇలాగా చేసినప్పుడు మనము దాన్ని పాజిటివ్ ఎర్రర్ అంటాం, నెగిటివ్ కరెక్షన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక రీడింగ్ చూద్దాం ఎలా తీయాలో. ఇప్పుడు మీకు ఇంతకుముందు నేను సిలిండర్ ఒకటి చూపించాను కదా, సో అదే సిలిండర్ని ఇక్కడ యూజ్ చేద్దాం. సో ఆ సిలిండర్ని ఇలా మధ్యలో ఈ విధంగా ప్లేస్ చేయాలి. ఓకేనా, సో ఇలా ప్లేస్ చేసినప్పుడు మనకి ఏమైంది చూద్దాం. పిఎస్ఆర్లో మనకి చూడండి స్కేల్ రీడింగ్ చూడండి కనిపిస్తూ ఉంది. అట్లయితే మనకి కరెక్ట్గా ఫస్ట్ 5 లైన్స్, తర్వాత ఇంకో 4 లైన్స్, మొత్తము 9 లైన్స్ కనిపిస్తున్నాయి. అంటే పిఎస్ఆర్ రీడింగ్ వచ్చేసి 9 అని ఇక్కడ మనం నోట్ చేసుకోవాలన్నమాట. మన బుక్లో వచ్చేసి ఇక్కడ 9 నోట్ చేసుకుంటాం. ఆ తర్వాత దానికి ఎదురుగా ఎంతైతే కనిపిస్తుందో దాన్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 45 వచ్చింది అనుకోండి, ఆ 45కి ఇందాక మనం చూసిన ఎర్రర్ ఎంత 3. సో ఆ 3ని మనం ఏం చేసుకుంటాం, ప్లస్ చేసుకుంటాం. ఎందుకంటే మనది నెగిటివ్ ఎర్రర్ కాబట్టి పాజిటివ్ కరెక్షన్ చేసుకోవాలి కాబట్టి, సో మనం +3 యాడ్ చేసుకుంటే ఇక్కడ మనకి 48 వస్తుంది. సో ఇది వాళ్ళు వేసినటువంటి రీడింగ్ అనమాట, ఓల్డ్ రికార్డ్. సరే, ఇప్పుడు నేను రీడింగ్ ఏ విధంగా తీసుకోవాలని చెప్పాను అదే విధంగా రీడింగ్ నోట్ చేసుకోవాలి. తర్వాత సేమ్ అలాగే లీస్ట్ కౌంట్తో మల్టిప్లికేషన్ అనేది చేసుకోవాలి. మల్టిప్లికేషన్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని కూడా యాడ్ చేసుకొని ఇక్కడ వేసుకోవాలి. సో అలాగా మీరు స్క్రూ గేజ్తో మిమ్మల్ని చేయమనేటటువంటి ఇంకోటి ఏముందంటే స్పియర్, సేమ్ అలాగే వెర్నియర్ క్యాలిపర్స్తో ఎలా అయితే చేస్తామో దీంతో కూడా అలాగే మనకి చెప్తారు. అలాగే గ్లాస్ ప్లేట్ కూడా ఇస్తారు, ఆ గ్లాస్ ప్లేట్ యొక్క రీడింగ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత మీరు రిజల్ట్ అనేది ఈ విధంగా రాసేస్తే మీ ప్రాక్టికల్ కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాక్టికల్కి మనం వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాక్టికల్ వచ్చేసి ఫిజికల్ బ్యాలెన్స్. సో ఈ ఫిజికల్ బ్యాలెన్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, సో దీన్నే మనము ఫిజికల్ బ్యాలెన్స్ అని అంటాము. ఈ ఫిజికల్ బ్యాలెన్స్లో రీడింగ్స్ ఎలా తీసుకోవాలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిజికల్ బ్యాలెన్స్కి ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వీల్ ఉంది కదా, ఇది చాలా ముఖ్యమైనటువంటి పాత్రని వహిస్తుంది. అంటే మనము ఈ లోపల మనకు కనిపిస్తున్నటువంటి తక్కెడ అంటాం మనం తెలుగులో. సో లోపల 2 ప్లేట్స్ కనిపిస్తున్నాయి, ఆ ప్లేట్స్కి ఇలా తగిలించున్నాయి. సో ఈ కింద
ఒక వీల్ కనిపిస్తుంది. దీన్ని ఇలా మనం లిఫ్ట్ చేసినప్పుడు ఆ లిఫ్ట్ చేసినటువంటి ఆ 2 ప్లేట్స్ కూడా పైకి ఇలా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వెయిట్ బాక్స్ అంటారు. సో ఈ వెయిట్ బాక్స్లో వచ్చేసి మనకి 1 గ్రామ్ నుంచి 200 గ్రామ్స్ వరకు కూడా అన్ని ఫ్రాక్షన్ వెయిట్స్ అనేవి ఉన్నాయి. అలాగే దీంట్లో ఒకటి పట్టుకోవడానికి ఒకటే వీటిని లిఫ్ట్ చేసి అందులో ఉంచడానికి ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఫ్రాక్షనల్ వెయిట్స్కి సంబంధించినటువంటి ఒక చిన్న బాక్స్ ఇస్తారు. దీంట్లో మిల్లీగ్రామ్స్ అనేవి ఉంటాయి. సో మిల్లీగ్రామ్స్ అంటే 1 గ్రాముని 1000 భాగాలు చేసి ఉంటాయి అన్నమాట. ఓకేనా, చూడండి నా చేతిలో ఉన్నాయి కదా. సో ఇవన్నమాట వీటిని యూజ్ చేస్తాం. వీటిని యూజ్ చేసి కరెక్ట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి ఈ ప్రాక్టికల్ చేసేటప్పుడు ఒక రబ్బర్ కార్క్ అనేది ఇస్తారు. ఆ రబ్బర్ కార్క్ యొక్క వెయిట్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తారు. సో దీంట్లో రీడింగ్స్ అసలు ఎలా తీసుకోవాలో ఒకసారి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మీరు దీంట్లో వెయిట్స్ ఎలా తీసుకోవాలి, అదే వెయిట్స్ అసలు ఎలా వేయాలి, రీడింగ్స్ ఎలా తీసుకోవాలనేది ఒకసారి నీట్గా చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి దీంట్లో లెఫ్ట్ సైడ్ ఒక ప్యాను, రైట్ సైడ్ ఒక ప్యాను కనిపిస్తున్నాయి కదా. సో ఈ కనిపించేటువంటి వీటి రెండింటిలో కూడా మనము ఒక దాంట్లో వెయిట్స్, ఒక దాంట్లో మనల్ని ఫైండ్ అవుట్ చేయనటువంటి రబ్బర్ కార్క్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఒక రబ్బర్ కార్క్ లేకుండా మనం ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి ఒక రబ్బర్ని యూజ్ చేసి ఆ రబ్బర్ యొక్క మొత్తం వెయిట్ని మనం కనుక్కుందాం. సో నా చేతిలో ఇప్పుడు రబ్బర్ ఉంది కదా, దీని యొక్క వెయిట్ని నేను కనుక్కోబోతున్నాను. ఇంతకీ మనము ఈ రీడింగ్స్ అసలు తీసుకోవాలి అంటే ఫస్ట్ ఏం చేయాలో చూద్దాం. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక నీడిల్, ఈ నీడిల్ కనిపిస్తుంది కదా, ఈ నీడిల్ కింద మళ్ళీ స్కేల్ ఒకటి కనిపిస్తుంది. ఈ స్కేల్లో కూడా మొత్తము మనకి 21 లైన్స్ కొన్ని ఉంటాయి. కొన్నిటికి అలా 21 లైన్స్ కాకుండా 0 మిడిల్లో ఉండి ఇటువైపు ఒక 10, ఇటువైపు ఒక 10 లైన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ 2 రకాలుగా ఉంటాయి. 2 కాదు, ఇంకా చాలా రకాలు కూడా ఉండవచ్చు. సో మనం ఎలా ఉన్నా సరే రీడింగ్ ఎలా తీయాలి అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఎంటీ ప్యాన్స్ తీసుకోవాలి. అంటే దాంట్లో ఎటువంటి ఆబ్జెక్ట్ వేయకుండా ఇలా డోర్స్ని క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసేసుకొని మనము ఈ కింద వీల్ కనిపిస్తుంది కదా, ఈ వీల్ని పైకి ఇలా లిఫ్ట్ చేస్తాం. ఈ పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ బ్యాలెన్స్గా ఉంటే ఆ నీడిల్ అనేది ఆసిలేట్ అవుతుంది. సో ఈ విధంగా ఆసిలేట్ అవుతుంది అనమాట. సో మనకి ఆసిలేట్ అవ్వలేదు కాబట్టి సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో కంపల్సరీ ఈ వైపు ఎక్కువ వెయిట్ ఉంది అని అర్థం అనమాట. సో ఇప్పుడు ఎక్కువ వెయిట్ ఉంది అంటే ఖచ్చితంగా మనం ఈ వైపు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. సో కాబట్టి ఇప్పుడు వెయిట్ అనేది ఎక్కడ యాడ్ చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు ఈ ప్లేస్లో వచ్చేసి మీరు వెయిట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే మనకి 2 కూడా బ్యాలెన్స్ అవుతాయి. సో ఇప్పుడు ఎంత వెయిట్ వేస్తే అవి బ్యాలెన్స్ అవుతాయో మనకు తెలియదు కదా. సో అలాగని చెప్పి మనము ఫస్టే ఎక్కువ వెయిట్ని అయితే వేసేయకూడదు. సో అందుకోసం మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ ఫ్రాక్షనల్ వెయిట్స్లో నుంచి ఒక 500 మిల్లీగ్రామ్స్, దీనిపైన నోట్ చేసి ఉంటుంది, 500 మిల్లీగ్రామ్స్ అనేది ఇలా వేయాలి. సో మీరు వెయిట్స్ అనేవి వేసేటప్పుడు తీసేటప్పుడు ఖచ్చితంగా కూడా ఈ యొక్క వీల్ని డౌన్ చేసుకోవాలి. ఓకేనా, డౌన్ చేసుకొని మనము ప్రాక్టికల్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఈ డోర్స్ అనేవి మనకి ఎయిర్ రెసిస్టెన్స్గా పనికొస్తాయి. అంటే గాలి వల్ల ఎటువంటి వాల్యూ రీడింగ్ తీసేటప్పుడు మిస్టేక్స్ రాకుండా చూసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, దీంట్లో 500 మిల్లీగ్రామ్స్ వేసి ఇలా పైకి లిఫ్ట్ చేద్దాం. సో ఇంకా అటువైపు తక్కువే ఉంది. సో ఇంకో బ్యాలెన్స్ వచ్చేటప్పటికి అది ఆసిలేషన్స్ ఇస్తుంది. ఇలా ఆసిలేషన్స్ ఇచ్చేటప్పుడు మనము రీడింగ్ అనేది నోట్ చేసుకోవాలి. చూడండి మీ దగ్గర టేబుల్ ఉంది కదా. సో ఈ టేబుల్లో మనం అబ్జర్వ్ చేయండి. ఈ టేబుల్లో ఫస్ట్ ఎంటీ ప్యాన్ అని ఉంది. ఎంటీ ప్యాన్ పెట్టినప్పుడు మనకి ఇప్పుడు ఇది ఎంటీ ప్యాన్ లెక్కే అనమాట. ఎందుకు అంటే మనం ఎటువంటి వెయిట్ చూడట్లేదు, దాన్ని బ్యాలెన్స్ అవ్వకపోయేసరికి బ్యాలెన్స్ చేసుకోవడానికి చెక్ చేస్తూ ఉన్నాం. సో స్టూడెంట్స్ మనము దాన్ని బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్నటువంటి నీడిల్ అనేది ఆ స్కేల్ పైన ఎన్ని లైన్స్ అనేది జరిగింది అంటే ఆసిలేషన్స్ అవుతుంటాయి కదా. సో ఆసిలేషన్స్ మొత్తము ఎన్ని లైన్స్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్లో ఉందనుకోండి, అటు 5 లైన్స్ ఇటు 5 లైన్స్ జరుగుతుంది అనుకోండి. అలాగే ఇటు సైడ్ ఎన్ని లైన్లు ఇటు సైడ్ ఎన్ని లైన్లు జరుగుతుంది మనం నోట్ చేసుకోవాలి. సో అప్పుడు లెఫ్ట్ సైడ్ ఎన్ని లైన్లు క్రాస్ చేసింది, రైట్ సైడ్ ఎన్ని లైన్లు క్రాస్ చేసింది అనేది మనము ఇక్కడ నోట్ చేసుకుంటాం.
అదే ప్రాక్టికల్ని మళ్ళీ దించి ఇంకొకసారి అలా చేసుకోవాలన్నమాట. అలా మనము 3 టైమ్స్ చేస్తాము. తీసి ఈ విధంగా లెఫ్ట్ రైట్ నోట్ చేసుకుంటాం. దాని తర్వాత ఏం చేస్తామంటే మనం ఏదైతే వెయిట్ కనుక్కోమన్నారో రబ్బర్ కార్కు దాన్ని మనము రైట్ సైడ్ వేసుకుంటాం. ఓకేనా, సారీ లెఫ్ట్ సైడ్ వేసుకుంటాం. మనకి రైట్ సైడ్ అనేది వెయిట్స్ వేసుకొని తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మనము రైట్ సైడ్ వెయిట్స్ వేసుకుంటాం. లెఫ్ట్ సైడ్ వచ్చేసి తీసుకోవాల్సినటువంటి బాడీని నోట్ చేసుకుంటాం. ఓకేనా, ఇక్కడ చూడండి మీరు టేబుల్లో కూడా మీరు లెఫ్ట్ సైడ్ వచ్చేసి బాడీ కార్క్ వేసుకున్నారు. నెక్స్ట్ అలాగే పక్కన వచ్చేసి వెయిట్స్ వేసుకున్నారు. అలాగే వేసుకొని ఈ రబ్బర్ కార్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇది రబ్బర్ నా చేతిలో ఉండేది. రబ్బర్ కార్కి ఇచ్చినప్పుడు దానికి ఎంతైతే వెయిట్ సరిపోతుందో దాన్ని మనం తక్కువ గ్రామ్స్ అనమాట, ఒక 20 గ్రామ్స్ అలా ఫస్ట్ వేసుకొని తర్వాత దానికి కావాల్సిన ఫ్రాక్షనల్ వెయిట్స్ని యాడ్ చేసుకొని బ్యాలెన్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. సేమ్ అలాగే ఆసిలేట్ అవుతుంది కదా, ఎన్ని పాయింట్స్ రెస్టింగ్లో ఉండకూడదు అది. ఓకేనా, ఆసిలేట్ అవుతూ ఉండాలి. అలా ఆసిలేట్ అయినప్పుడు రీడింగ్ నోట్ చేసుకోవాలి. అలాగా మనము ఈ 2 వైపులా తీసుకుంటాము. తీసుకున్న తర్వాత దీన్ని మీన్ కనుక్కుంటాము. 3 సార్లు తీసాం కాబట్టి 3ని కూడి బై 3 వేస్తే వచ్చేది మీను. సో అలాగే ఈ పక్క కూడా 2 సార్లు కాబట్టి 2 సార్లు రెండింటిని కూడి బై 2 వేస్తాము. అలాగా ఫైండ్ అవుట్ చేస్తాము. ఇందులో వచ్చినటువంటి రెస్టింగ్ పాయింట్స్ని L+R/2గా మనం తీసుకుంటాము. అంటే ఏంటి L+R అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 కలిపి యాడ్ చేసుకుని బై 2 చేసుకుంటే మనకి ఒక వాల్యూ వస్తుంది. దీన్నే మనము ZRP అంటాము. ZRP అంటే 0th రెస్టింగ్ పాయింట్, అంటే ఎంటీ ప్యాన్స్ ఉన్నప్పుడు ఉండే రెస్టింగ్ పాయింట్. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ వాల్యూ వచ్చేసి LRP, ఓకేనా, లో రెస్టింగ్ పాయింట్. నెక్స్ట్ అలాగే HRP, హై రెస్టింగ్ పాయింట్స్ వస్తాయి. ఈ మూడింటిని యూజ్ చేసుకొని మన దగ్గర ఫార్ములా ఉంటుంది 0.01 లీస్ట్ కౌంట్ ఇంటూ HRP మైనస్ ZRP బై HRP మైనస్ LRP, ఈ వాల్యూ వేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఈ విధంగా మనము క్యాలిక్యులేషన్స్ అనేవి చేయాలి. సో ప్రాక్టికల్ గురించి సింపుల్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్గా కావాలంటే మాత్రం పర్టికులర్గా దీనికోసం ఈ వీడియో చేస్తుంటే అటువంటి వీడియోలు చూడండి. ఇది జస్ట్ మీకు అర్థం అవడానికి మాత్రమే సింపుల్గా చెప్తున్నాను. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రాక్టికల్ వచ్చేసి సింపుల్ పెండలం. సో సింపుల్ పెండలం అనేది మనకి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. సో మీకు ఒక బాబ్ ఇస్తారు, ఒక ఇనుప గుండు లాంటిది అనమాట. దీనికి ఒక కమ్ము ఉంటుంది, దీనికి ఒక థ్రెడ్ అనేది మనకి ఇస్తారు. సో మనం ఏం చేస్తాము అంటే ఈ థ్రెడ్ ఎడ్జ్ నుంచి ఇక్కడ వరకు కూడా దాని యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాము. సో లెంత్ అనేది మనం ఇస్తాము. సో పెండలం యొక్క లెంత్ అనేది 40 సెంటీమీటర్స్, అలాగే 50, 40, 45, 50, 55 ఇలా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ మొత్తం 5 రీడింగ్స్ తీసుకుంటాము. అయితే ఈ లెంత్ అనేది ఎలా తీసుకోవాలి అంటే, సో ఈ బాబ్ యొక్క మిడిల్ పాయింట్ నుంచి, ఓకేనా, మిడిల్ పాయింట్ నుంచి మనం ఇక్కడ కట్టేస్తాం కదా, ఈ ఎడ్జ్ వరకు కూడా కరెక్ట్ మనం తీసుకోవాలనుకుంటున్నటువంటి లెంత్ ఎంత అయితే ఉంటుందో అంతవరకు తీసుకోవాలన్నమాట. అంటే ఈ మిడిల్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు 40 సెంటీమీటర్స్ ఉండేటట్టు మనం తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ సింపుల్ పెడల్ ఏం చేస్తుంది మనకి, జస్ట్ సింపుల్గా మనం ఇలా కొంత డిస్టెన్స్ ఇలా తీసుకొచ్చేసి వదిలేమో అంటే అవి ఆసిలేషన్స్ ఇస్తుంది. సో ఈ ఆసిలేషన్స్ మొత్తం కూడా మనం కౌంట్ చేసుకుంటాం. ఎలాగా, ప్రతి 20 ఆసిలేషన్స్కి ఎంత టైం తీసుకుంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఒక లెంత్ పెట్టుకుంటాం, ఆసిలేషన్స్ ఇస్తాం, టైం నోట్ చేసుకుంటాం. సో టైం నోట్ చేసుకోవడానికి మనకి ఒక స్టాప్ వాచ్ ఇస్తారు. సో ఈ స్టాప్ వాచ్కి ఈ వైపు స్టార్ట్ చేస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి నీడిల్ అనేది కదులుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒకేసారి ఈ టైంని స్టార్ట్ చేసుకోవాలి, అలాగే సింపుల్ పెండలంని కూడా ఇలా రిలీజ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా కింద పెట్టేసుకొని మీరు ఇలా వదలండి. 1, 2, 3. సో ఇలాగా మనం ఏం చేస్తాము అంటే, ఎక్కడి నుంచి అయితే వదిలేమో అలాగా మళ్ళీ ఇదే పొజిషన్కి వస్తే దాన్ని ఒక ఆసిలేషన్ అని అంటాం. అలాగా 20 ఆసిలేషన్స్కి ఎంత టైం తీసుకుంటుంది అనేది మనము నోట్ చేస్తాం. సో మీరు ఇక్కడ టేబుల్లో చూసినట్లయితే 50 సెంటీమీటర్స్ లెంత్ తీసుకున్నారు. దానికి ట్రయల్ 1 దగ్గర 27 సెకండ్స్ వచ్చింది, అలాగే ట్రయల్ 2 28 వచ్చింది. సేమ్గానే వస్తాయి. దాదాపు మీరు తీసుకోవడంలో లేట్ ఏదైనా వస్తే అప్పుడే మీకు డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. అలాగా లెంత్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకుంటూ టైం పీరియడ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. దాని తర్వాత క్యాపిటల్ T కనుక్కోవడానికి T/20 వేసుకుంటే మనకి ఒక
ఆసిలేషన్కి ఎంత టైం పట్టిందో వస్తుంది. దాని తర్వాత మనము దాన్ని స్క్వేర్ చేసుకుంటాము. తర్వాత ఇచ్చినటువంటి లెంత్ బై ఈ టీ స్క్వేర్ కనుక వేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. దీన్ని మనము ఒక గ్రాఫ్ అనేది గీస్తాము. సో మనం గ్రాఫ్ గీసినప్పుడు మనకి గ్రావిటేషన్ వాల్యూ అనేది మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఒకసారి మీకు మోడల్ గ్రాఫ్ చూపిస్తాను. సో ఇక్కడ మీకు మోడల్ గ్రాఫ్ కనిపిస్తుంది కదా. సో ఈ మోడల్ గ్రాఫ్లో ఏం కనిపిస్తుంది, లెంత్కి టైంకి కనుక మనం గ్రాఫ్ గీస్తే ఈ విధంగా షేప్ వస్తుంది. అలాగే టీ స్క్వేర్కిను లెంత్కి కనుక గ్రాఫ్ గీస్తే మనకి ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇందులో ఏదో ఒక పాయింట్ తీసుకొని క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకుంటే మనం లాస్ట్లో మనకి ఈ ఫార్ములా వస్తుంది, T = 2π√L/g. దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనము ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. గ్రావిటేషన్ వాల్యూ అనేది మనము 9.8 ఉంది కదా. సో మీకు దాదాపు 9 వాల్యూ అయితే వచ్చిందంటే మాత్రం మీరు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాక్టికల్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ప్రాక్టికల్ వచ్చేసి ప్యారలలోగ్రామ్ ప్రాక్టికల్ నేను ఆల్రెడీ వీడియోలో చెప్పున్నాను. ఎవరైనా దాన్ని చూడకపోయింటే అక్కడికి వెళ్ళి చూడండి. సో ప్యారలలోగ్రామ్ ప్రాక్టికల్లో మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వై షేప్ పేపర్ అనేవి గీసుకోవాలి. సో అవి ఎలా తీసుకోవాలి ఏంటనేది చెప్పాను కదా ఆల్రెడీ. మనకి P, Q, R అనేటువంటి 3 వెయిట్స్ అనేవి ఉంటాయి. సో ఇందులో ఎప్పుడు కూడా P, Qలు సమానంగా తీసుకుంటాం. R అనేది డిఫరెన్స్గా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ని బేస్ చేసుకొని ఈ రిజల్టెంట్ అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ని బట్టే కదా మనకి యాంగిల్ చేంజ్ అవుతుంది. సో తక్కువ బరువు వస్తే పైకి ఉంటుంది, ఓకేనా, యాంగిల్ ఎక్కువ ఉంటుంది. ఇలా ఉంటే యాంగిల్ తక్కువ ఉంటుంది. సో యాంగిల్ తక్కువని బట్టి వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో మీకు ఒకసారి దాన్ని డయాగ్రామ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను, చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం గమనించినట్లయితే మనము ప్యారలోగ్రామ్ గీసేటప్పుడు మనము వెయిట్స్ అనేవి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము 50 గ్రామ్స్, ఎవ్రీ 50 గ్రామ్ని కనుక 1 సెంటీమీటర్ అని మనం నోట్ చేసుకుంటే, సో అదేవిధంగా సో ఈ వైపు 200 గ్రామ్స్ తీసుకుంటే, సో 200 గ్రామ్స్ అంటే మనకి 4 సెంటీమీటర్స్ అవుతాయి. సో కాబట్టి 4 సెంటీమీటర్స్కి లైన్ గీసుకుంటాం. అంటే ఫస్ట్ డాట్స్ పెట్టుకుంటాం, డాట్స్ని స్ట్రైట్ లైన్గా గీసుకున్న తర్వాత ఈ వైపు ఉన్నటువంటి ఈ మిడిల్ పాయింట్ నుంచి 4 సెంటీమీటర్స్ ఒక ఆర్క్ అంటే పాయింట్ చేసుకుంటాం. ఆ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ 4 సెంటీమీటర్స్ ఒక ఆర్క్ గీసుకుంటాం. అలాగే ఈ వైపు కూడా అదే 4 సెంటీమీటర్స్ ఒక ఆర్క్ తీసుకుంటాం. అప్పుడు మనకి ఈ విధంగా ప్యారలోగ్రామ్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ అనేది మనం గీసుకుంటాం. ఈ రెండింటి మధ్య టోటల్ యాంగిల్ ఎంత అయితే వస్తుందో ఆ యాంగిల్ని యూజ్ చేసుకుని మనం ప్యారలోగ్రామ్ ఫార్ములా ఉంది కదా, R = √P² + Q² + 2AB cos θ 2pq cos θ. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకొని సో టోటల్గా రీడింగ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం అనమాట. సో అది ఒక మెథడ్. నెక్స్ట్ అలాగే ఇంకోటి ఏంటంటే ట్రయాంగిల్ మెథడ్ ఉంటుంది. సో ట్రయాంగిల్ మెథడ్ అంటే మనం ఏం చేయాలంటే సేమ్ అదే యూజ్ చేసుకొని ఈ స్ట్రైట్ లైన్ కంటే కూడా 1 సెంటీమీటర్ కింద డౌన్లో ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి, ఓకేనా. గీసుకొని నెక్స్ట్ అలాగే దీన్ని కంటిన్యూషన్ చేయాలి. ఈ విధంగా చేశాక ఈ పాయింట్ని ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని సెంటీమీటర్లు అయితే మనకు వస్తుందో దాన్ని ఇంటూ మనం ఎంత తీసుకున్నాం వెయిట్ 50 గ్రామ్స్ 1 సెంటీమీటర్ అనుకోండి. సో ఇంటూ 50తో మల్టిప్లై చేసుకుంటే సో మనకి రిజల్టెంట్ అంటే మిడిల్లో ఉన్నటువంటి వెయిట్ ఎంత అనేది మనకు వస్తుంది అనమాట. అలాగే దీంట్లో మొత్తం కూడా ఒకటి వచ్చేసి స్టోన్ ఇన్ ఎయిర్ ఉంటుంది, అలాగే ఇంకొకటి వచ్చేసి స్టోన్ ఇన్ వాటర్ కూడా ఉంటుంది. సో ఈ రెండు కూడా మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రాక్టికల్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు వచ్చేసి మనము 6th ప్రాక్టికల్ చూద్దాం, ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ స్ప్రింగ్. సో ఇప్పుడు మనము ఒక స్ప్రింగ్ తీసుకుంటాం. ఈ స్ప్రింగ్లో వచ్చేసి మనకి సో స్ప్రింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీన్ని హెలికల్ స్ప్రింగ్ అంటారు. సో ఈ హెలికల్ స్ప్రింగ్ని మనము ఒక రిటార్డ్ స్టాండ్కి అనేది ఫిట్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత దీనికి వెయిట్ అనేది తగిలించాక దీనికి కొంత ఫోర్స్ అనేది ఇచ్చి ఆసిలేషన్స్ అనేవి చేస్తాము. సో ఈ ఆసిలేషన్స్ కూడా సేమ్ సింపుల్ పెండలం ఎలా అయితే మనము ఆసిలేషన్స్ అంటే 10 ఆసిలేషన్స్ 20 ఆసిలేషన్స్కి టైం పీరియడ్ కౌంట్ చేసామో సేమ్ అదేవిధంగా 20 ఆసిలేషన్స్కి టైం పీరియడ్ అనేది కౌంట్ చేస్తాము. సో ఫస్ట్ మనము ఈ టేబుల్ ఒకసారి చూద్దాము. టేబుల్ చూసాక ఎక్స్పెరిమెంట్ కూడా చూద్దాము. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వెయిట్ 150 తీసుకొని టైం పీరియడ్ 20 ఆసిలేషన్స్కి 15 వచ్చింది. అలాగే ట్రయల్ 2, అలాగే నెక్స్ట్ వచ్చేసి 200 వేసుకున్నారు. సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ అనేది చేస్తాము. చేసిన తర్వాత దీంట్లో మనము తీసుకున్నటువంటి మాస్కి అలాగే టైం పీరియడ్ T² కూడా రెండింటికి కూడా గ్రాఫ్ గీసుకుంటే మనకి ఈ విధంగా స్ట్రైట్ లైన్ వస్తుంది. దీంట్లో ఏదైనా 2 పాయింట్స్ తీసుకొని
వాటి మధ్య ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ని మనము ఈ ఫార్ములా యూజ్ చేసుకొని కనుక్కుంటాము. సో ఒకసారి మనము ఈ ప్రాక్టికల్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈ ప్రాక్టికల్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ ప్రాక్టికల్లో మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ స్ప్రింగ్, ఈ స్ప్రింగ్కి మనము వెయిట్ అనేది తగిలిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో మీకు 1 2 3 4 5 మొత్తం దీనికి 5 ఉన్నాయి. 5 అంటే దీని యొక్క వెయిట్ వచ్చేసి ఒక్కొక్కటి 50 గ్రామ్స్ కాబట్టి మొత్తం కలిపి 250 గ్రామ్స్ అవుతుంది. సో 250 గ్రామ్స్ మనం వెయిట్ తగిలించాము. తగిలించిన తర్వాత దీన్ని ఇలా నెమ్మదిగా ఆసిలేషన్స్ అనేవి ఇస్తాము. సో ఇలా కొంచెం లాగి అలా వదలాలి. సో లాగి వదిలేటప్పుడు చూడండి కింద పైకి వెళ్ళి ఒకసారి కిందకు వస్తే ఒక ఆసిలేషన్ అనమాట. సో 1 2 3 4 5 6 7. సో ఈ విధంగా మనకి ఆసిలేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే మనం ఇంతకుముందు ఎలా అయితే స్టాప్ వాచ్ యూజ్ చేసామో అదే స్టాప్ వాచ్ని యూజ్ చేసుకొని ఆసిలేషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫైండ్ అవుట్ చేసి క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం. నెక్స్ట్ ప్రాక్టికల్ వచ్చేసి బాయిల్స్ లా. సో బాయిల్స్ లా వచ్చేసి మీకు ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు లాస్ట్ ప్రాక్టికల్ అవుతుంది. సో బాయిల్స్ లా అంటే టు వెరిఫై ద బాయిల్స్ లా అండ్ డిటర్మైన్ ద అట్మాస్ఫియరిక్ ప్రెజర్ యూజింగ్ ద క్విల్ ట్యూబ్. సో మనకి ఇక్కడ క్విల్ ట్యూబ్ అనే ఒకటి ఇస్తారు. సో ఇప్పుడు నా చేతిలో ఉంది చూడండి, దీన్ని మనం క్విల్ ట్యూబ్ అంటాము. దీనికి ఒకవైపు ఈ విధంగా క్లోజ్డ్ అంటే క్లోజ్ చేసేసినట్టు ఉంటుంది ఎడ్జ్. నెక్స్ట్ ఇంకొక వైపు వచ్చేసి ఇలాగా ఓపెన్ ఎండ్ లాగా ఉంటుంది అనమాట. ఓకేనా, చిన్న హోల్ ఉంటుంది దీని మధ్యలో. సో మీరు అబ్జర్వ్ చేయండి, దగ్గరగా నేను పెడతాను. ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చి మెర్క్యూరీ. ఈ మొత్తం గాజు గొట్టంలో మధ్యలో వచ్చి సన్న హోల్ ఉంటుంది, దీంట్లో మెర్క్యూరీ ఉంటుంది. ఈ మెర్క్యూరీ కూడా ఇక్కడ చూడండి 17 సెంటీమీటర్స్ దగ్గర నుంచి చూపిస్తుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి 27 దగ్గరికి 26.5 దగ్గర చూపిస్తుంది. అయితే ఇలా చూపిస్తుంది ఉంటుంది కదా. సో మనం దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ మొత్తం కూడా అంటే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తాం. సో మీరు ఏం చేయాలి చూడండి ఒకసారి, దీని మొత్తం కూడా పొజిషన్స్ మార్చుకోవాలి. ఫస్ట్ పొజిషన్లో వచ్చేసి మనము క్లోజ్డ్ ఎండ్ కింద ఉంచుతాము, ఓపెన్ ఎండ్ పైకి ఉంచుతాం అనమాట. తర్వాత దాని యొక్క పొజిషన్ అనేది మార్చుకుంటూ ఉంటాం. ఒకసారి నేను ప్రాక్టికల్ దాన్ని చూపిస్తూ చెప్తాను, వినండి. సో ఇప్పుడు మీరు ఈ స్కేల్ ఇస్తారు కదా, ఈ స్కేల్లో మొత్తం మనకి 1 నుంచి 50 సెంటీమీటర్స్ అనేవి ఉంటాయన్నమాట. దీనిపైన ఒక క్విల్ ట్యూబ్ ఉంటుంది. సో దీన్ని మనము మిడిల్కి అంటే 25 సెంటీమీటర్స్ దగ్గర ఇలా ఫిట్ చేసుకుంటాం. సో ఈ స్క్రూని ఇలా లూజ్ చేసుకొని జస్ట్ 25కి మిడిల్గా మనం ఫిట్ చేసుకోవాలి. ఇది ఫిట్ చేసేటప్పుడు కూడా మనము అటు ఇటు బెండ్ లేకుండా చూసుకోవాలి. సో ఈ విధంగా మనం ఫిట్ చేసుకుంటాం. సో ఫిట్ చేసుకున్నప్పుడు మనకి దీంట్లో ఉన్నటువంటి మెర్క్యూరీ లెవెల్ యొక్క ఎయిర్ కాలం లెంత్ అనేది మనము చెక్ చేసుకోవాలి. సో మనకి ఆల్రెడీ టేబుల్ ఉంది మన దగ్గర, ఆ టేబుల్లో మనము ఈ ఎయిర్ కాలం లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఎయిర్ కాలం లెంత్ అని అంటే ఈ స్కేల్ని యూజ్ చేసుకొని ఇక్కడ నుంచి మెర్క్యూరీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చూసుకుంటాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1 నుంచి 19 21. సో ఇక్కడ 21 దగ్గర మెర్క్యూరీ అనేది స్టార్ట్ అయింది అనమాట. 21 దగ్గర స్టార్ట్ అయ్యి అలాగే 30 దగ్గర ఆగిపోయింది. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ 1 నుంచి ఎంతైతే ఇక్కడ ఎంతైతే మనకి ఖాళీగా ఉందో అంటే మెర్క్యూరీ స్టార్ట్ అయినటువంటి పొజిషన్ అనమాట. సో దాన్నే మనం ఎయిర్ కాలం లెంత్ అని చెప్పేసి టేబుల్లో ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనము నోట్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఫస్ట్ పొజిషన్ వచ్చేసి క్లోజ్డ్ ఎండ్ కిందకు ఉంటుంది, ఓపెన్ ఎండ్ పైకి ఉంటుంది. సో ఈ విధంగా అనమాట పొజిషన్ పెట్టుకోవడం. దాని తర్వాత ఎయిర్ కాలం యొక్క లెంత్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే ఉంటే దాన్ని నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మొత్తము హైట్ చూసుకోవాలి, H1 H2. అవి ఎలా చూసుకోవాలి అంటే మనకి ఒక లాంగ్ స్కేల్ ఇస్తారు. ఓకేనా, ఈ లాంగ్ స్కేల్ 1 మీటర్ స్కేల్ తీసుకొని ఇలా దీన్ని సైడ్ ఉంచుకోవాలి. సైడ్ ఉంచుకున్న తర్వాత కింద అంటే ఈ గ్రౌండ్ ఈ హైట్ నుంచి కూడా ఎంత హైట్లో ఫస్ట్ మెర్క్యూరీ స్టార్ట్ అయింది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి 44 కనిపిస్తుంది. సో అంటే 44 అనేది H1 అవుతుంది. తర్వాత ఇక కొంచెం పైకి వెళ్తే మెర్క్యూరీ ఎండ్ అయిపోతుంది కదా 53, ఇది వచ్చేసి H2 అవుతుంది అనమాట. సో ఇదంతా ఏంటి, ఫస్ట్ పొజిషన్లో 44 54 అనేది వచ్చింది. తర్వాత మనం దీని యొక్క పొజిషన్ చేంజ్ చేసుకోవాలి. పొజిషన్ చేంజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఈ సైడ్ ఉన్నటువంటి ఈ స్క్రూని లూజ్ చేసుకోవాలి. ఈ వెనక పక్క స్క్రూని లూజ్ చేసుకుంటే ఇలా బెండ్ చేసుకోవాలి. దీన్ని సెకండ్ పొజిషన్ అంటారు.
సో సెకండ్ పొజిషన్లో మనం హైట్ ఎక్కడ చూసుకుంటాం, సేమ్ అలాగే ఎయిర్ కాలం లెంత్ తీసుకుంటాం. సో ఫస్ట్ కాలంలో తీసుకుంటాం, దాని తర్వాత స్కేల్ ఇలా పెట్టుకొని కింద నుంచి హైట్ అనేది మెజర్ చేసుకుంటాం 47. అలాగే ఈ వైపు ఇలా వస్తే మనకి 54 అట్లా వస్తుంది. చూసుకోండి, మీకు ఎలా వస్తే అలా వేయండి. అలాగే మనము పొజిషన్ అనేది మార్చుకోవడం, హైట్ అనేది చూసుకోవడం, నోట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూడండి ఎలా ఉంటుందో.